సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మేము చేయబోతున్నాం పన్నీర్ కర్రీ. సో మీకు ఇక్కడ టేస్టీ పన్నీర్ కర్రీ కావాలంటే అన్ని స్టెప్స్ ఫాలో అయిపోయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ లేకుండా వెళ్ళిపోయాం వీడియోలకి. సో లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడు మా అమ్మ అయితే పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకుంది. సో చూసేద్దాం. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 500 గ్రామ్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు కొంచెం పెద్దగా తరిగి పెట్టుకోవాలి. ఇవి గ్రేవీ కోసం. టమాటాలు ఒక 4 కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాజు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా సాజీరా, లవంగాలు, ఇలాచీలు 2, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా గరం మసాలా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీకి తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అవి ఇంకా టమాటాలు విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉడకాలి ఆయిల్లో. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 minutes. కాజు వేసుకోవాలి. ఈ 2 minutes తర్వాత ఉడికిపోయినాయి. ఇక మంచిగా ఉడికిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత గ్రేవీకి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడైతే 2 minutes అయితే ఉడికింది కాజు, అది టమాటా, ఉల్లిగడ్డ అయితే. సో ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి. అవన్నీ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. సో 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మంచిగా మెత్తగా గ్రేవీ టైప్లా. చూడండి, ఇగో ఇంత గ్రేవీ టైప్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ పట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్. సో గాయ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. సో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, సో ఇవి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కొంచెం రెడ్ కలర్ వచ్చినాక మిరపకాయలు అయితే వేసుకోవాలంట. పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి గడ్డ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగినాక ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినాక. సో పసుపు అయితే వేసుకున్నాక కారం అయితే వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలంట. ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ ఉప్పు. ఇది కారము, ఉప్పు ఇవన్నీ వేగిన తర్వాత గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నామా ఉల్లిపాయ ఇవన్నీ, ఈ గ్రేవీ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే గ్రేవీ అయితే వేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు వేసిన తర్వాత అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గ్రేవీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న గ్రేవీ ఉంది కదా, అదైతే ఈ మిక్చర్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్సీ మంచిగా కలుపుకోవాలి అన్నమాట. నిమిషాలు ఇది మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత
వాటర్ వేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ అవంతా వేసి కలిపి పెట్టుకున్నాం కదా, సో 2 minutes అయితే ఉడకాలంట. సో ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఆయిల్ పైనకి వచ్చింది, మంచిగా ఉడికిపోయింది. 2 minutes అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది, మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి అలా. గ్రేవీ మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది. దాంట్లో ఈ గ్రేవీలో ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్రేవీ కొద్దిగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకుందాం. దీంట్లో ఒక 1 minute ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకున్నాం. 1 minute తర్వాత గ్రేవీ ఉడికిపోయింది మంచిగా. గ్రేవీ ఇప్పుడు ఉప్పు సర్వ్ చూసుకోవాలి, తక్కువ ఉందా ఎక్కువ ఉందా. నాకైతే సరిపోయింది, మీరు తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు గ్రేవీలో వేసుకుందాం. గ్రేవీలో వేసుకొని కలుపుకొని ఒక 5 minutes ఉడికించుకొని కొత్తిమీర చల్లేసుకుందాం. మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడికిపోయింది పన్నీర్ కర్రీ. దాంట్లో కొత్తిమీర తరిగేసుకొని ఇట్లా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాక అట్లా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే దించేసుకోవాలి, స్టవ్ ఆఫ్. సో గాయస్ ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసిరు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో టేస్ట్ చేసి అయితే చెప్తా ఎట్లుందో. ఫుల్ ఆకలి అవుతుంది, కడుపులో గుర్రం ఎలుకలు ఉరుకుతున్నాయి. సో ఇప్పుడైతే తిందాం లేట్ లేకుండా. పన్నీర్ కర్రీ చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. అందరూ ఇంట్లో చేసుకున్నారండి, సూపర్ ఉంది పన్నీర్ కర్రీ. సూపర్. అబ్బాబాబా. సో గాయ్స్ చూసి కదా పన్నీర్ కర్రీ ఎట్లా చేసుకున్నాము. సో మీరు గిట్ట అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఫాలో అయ్యి మంచిగా చేసుకొని టేస్టీ పన్నీర్ కర్రీ. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.